6 మామిడికాయలతో ఇన్స్టెంట్‌గా 3 రకాల పచ్చళ్ళు చేసుకోబోతున్నామండి. ఇది స్వీట్ మ్యాంగో మురబ్బా కూడా అనొచ్చు. ఆవకాయ తర్వాత మామిడికాయ తురుము పచ్చడి అనమాట. దాని గురించి మ్యాంగోస్‌ని శుభ్రంగా వాష్ చేసేసుకున్నానండి. ముచ్చిగత్తి తీసుకొని కాసేపు మనము ఆరనేస్తాము తడిపోయేలాగా. తర్వాత నేను తాలింపు కోసం ఒక ప్యాన్‌లో పావు లీటర్ ఆయిల్‌ని మంచిగా కాగిన తర్వాత కింద స్టవ్ ఆఫ్ చేసేసి వెల్లుల్లి రెబ్బలు ఒక 2 పాయలు కచ్చపచ్చ దంచుకొని వేసుకున్నాను. ఒక టీ స్పూన్ జీలకర్ర, ఒక టీ స్పూన్ ఆవాలు, పావు టీ స్పూన్ మెంతులు, ఎండుమిర్చి, కరివేపాకు వేసేసుకొని ఆ కాగిన ఆయిల్లో మంచిగా ఫ్రై అవనిస్తాం అనమాట. కింద మనము గ్యాస్ ఆల్రెడీ ఆఫ్ చేసామండి. ఆల్రెడీ మంచిగా కాగుంది కదా, ఇంకా ఇది పూర్తిగా చల్లారి ఉంటుంది. ఈ లోపు మనం పచ్చడి కలిపేసుకోవచ్చు. 2 కాయల ముక్కలు నేను ఆవకాయ కోసం చేస్తున్నాను. 3 టేబుల్ స్పూన్లు కారము, 2 టేబుల్ స్పూన్లు సాల్ట్, 1 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఆవపిండి, పావు టేబుల్ స్పూన్ మెంతిపిండి వేసేసుకుని మంచిగా మొత్తం అంతా కలిసేలాగా ఆ పొడులన్నీ మిక్స్ చేసుకుంటున్నాను. దీని గురించి 2 కాయలను వాడుకోవడం జరిగింది. ఇంకా పావు టీ స్పూన్ మెంతులు, 4-5 వెల్లుల్లి రబ్బలు వేసుకున్నాను. ఇది ఇంకా మనము కలుపుకున్నది పక్కన పెట్టేసుకుని తురుము పచ్చడి కోసం మిక్స్ చేసుకుంటామండి. 2 కాయల నుంచి తీసిన తురుము వేసుకున్నాను. దీంట్లో మనము 2 టేబుల్ స్పూన్ నిండా కారం వేసుకున్నాము. అదేవిధంగా 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ డ్రై రోస్టెడ్ జీలకర్ర పొడి అండి. అదేవిధంగా టీ స్పూన్ మెంతిపిండి వేసేసుకుని దీన్ని కూడా మంచిగా మిక్స్ చేసేసుకుంటున్నాం అనమాట. మనం వేసిన పౌడర్స్ అన్ని కూడా తురుముకి మంచిగా పట్టేలాగా. భలే పులుపు ఉన్నాయండి ఈ కాయలు, మాత్రం చాలా పుల్లగా ఉన్నాయి అనమాట. ఇంకా ఇది కలుపుకుని పెట్టేసుకున్నాం కదా, ఈ లోపు ఆయిల్ కూడా చల్లారింది. ఇంకా రెండిట్లోనూ నేను వేసేసుకుంటున్నాను. ఆవకాయలో మనం వేసుకోక్కర్లేదు వెల్లుల్లిపై తాలింపు, కానీ ఇది ఇన్స్టెంటే కదండి, చక్కగా వేసుకుంటే ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇంకా రెండిట్లో వేసేసుకుని మంచిగా మిక్స్ చేసేసుకున్నాము. అప్పటికప్పుడే తింటాం మొదలు పెట్టొచ్చు. 3 రోజుల తర్వాత ఇంకా సూపర్ గా ఉంటుంది అనమాట. ఇంకా 3వ రకం మ్యాంగో మురబ్బా అండి. దీన్నే స్వీట్ పచ్చడి కూడా అనొచ్చు. 1 కప్పు నిండా మ్యాంగో తురుము తీసుకున్నాను, 2 కాయల నుంచి తురుముకున్నది. అదేవిధంగా 3/4 కప్పు బెల్లము వేసుకున్నానండి. ఏ కప్పు అయితే మనము మ్యాంగో తురుము వేసుకుంటామో అదే కప్తో 3/4 కప్పు వేసుకుంటే సరిపోతుంది. ఇంకా మీకు తీపి కావాలంటే ఫుల్ కప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు, లేదా బెల్లము షుగరు 2 మిక్స్ చేసి కూడా వేసుకోవచ్చు అనమాట. దాన్ని బెల్లం అంతా కరిగి ఈ విధంగా మనకి ప్యాన్ విడిచిపెట్టేస్తుంది. అంతవరకు మనం ఉడికించుకుంటాం ఆ బెల్లంలో మ్యాంగో తురుముని. ఇప్పుడు పావు టీ స్పూన్ సాల్ట్, పావు టీ స్పూన్ కారం వేసుకుంటాము, పావు టీ స్పూన్ రోస్టెడ్ జీరా పౌడర్ వేసుకుంటామండి. చిన్న చిన్న ముక్కలుగా దంచుకున్న జీడిపప్పు పలుకులు వేసుకుంటాము. ఎంత బాగుంటుందో తెలుసా అండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. పుల్లగా, తీయగా, కారంగా, ఒక మంచి ఫ్లేవర్ తో భలే ఉంటుంది. లైక్ జామ్ లాగా ఉంటుంది అనమాట. నూరతి రుచించినప్పుడు కొంచెం అలా పక్కన పెట్టుకుని తిన్నా బాగుంటుంది. బ్రెడ్ మీద మనం స్ప్రెడ్ చేసుకుని తిన్నా బాగుంటుంది. చపాతీ మీద 1 టేబుల్ స్పూన్ దీన్ని తీసుకుని చక్కగా స్ప్రెడ్ చేసుకుని రోల్లో చేసుకుని తిన్నా చాలా బాగుంటుంది. చక్కగా ప్యాన్ విడిచిపెట్టేస్తుంది. ఇంక ఇలా ఉంటే కనుక మనకి నిలవ ఉంటుందండి, పాడవదు అనమాట. పర్ఫెక్ట్ గా మ్యాంగో మురబ్బా రెడీ అయిపోయింది. 2 కాయలతో ఒక్కో రకం పచ్చడి చేసుకోవడం జరిగింది. 2 కాయలతో ఆవకాయ చేసుకున్నాను, 2 కాయలు